శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో జరిగే తమ వివాహానికి పరివార దేవతలందరూ రమ్మని పిలుపుగా శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వాయులింగేశ్వరుడి క్షేత్రంలో కైలాసగిరి చుట్టూ చేసే పవిత్రమైన ప్రదక్షిణను గిరి ప్రదక్షిణ అంటారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరవగా గిరి చుట్టూ దేవతామూర్తులు ప్రదక్షిణ చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణ భగవంతుడు భక్తుల చెంతకు వెళ్లే దివ్య క్షేత్రం శ్రీకాళహస్తి. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శివయ్య పెళ్లికి వచ్చిన బంధు గణానికి సమస్త భక్త గణానికి వీడ్కోలు పలికేందుకు నిర్వహించిన కైలాసగిరి ప్రదక్షిణోత్సవం అత్యంతం వైభవంగా సాగింది. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శివయ్య పెళ్లికి వచ్చిన బంధు గణానికి సమస్త భక్త గణానికి వీడ్కోలు పలికేందుకు నిర్వహించిన గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కైలాసగిరి ప్రదక్షిణోత్సవం ఆద్యంతం వైభవంగా సాగింది. 21 కిలోమీటర్ల పొడవునా వ్యాపించి ఉన్న కైలాసగిరి పర్వత శ్రేణుల చుట్టూ భక్తవత్సలుడైన భగవంతునితో పాటు ఈ కార్యక్రమంలో సినీ నటి శ్రియా పాల్గొన్నారు. చైర్మన్ కొట్టె సాయి ప్రసాద్, బీజేపీ కోల ఆనంద్ కుమార్, ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, సతీమణి రుచితారెడ్డి, కూటమి ప్రభుత్వం బోర్డు నెంబర్లు వేలాది మంది భక్తులు నడుచుకుంటూ వెళ్లారు. పల్లె ప్రాంతాలన్నీ పులకించిపోయాయి. నవ దంపతులకు అడుగడుగునా భక్తకోటి నీరాసనాలు పలుకుతూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. గిరి ప్రదక్షిణ వెళ్లలేని భక్తులు ఎదురుగా శుక బ్రహ్మాశ్రమం వద్దకు వెళ్లి ఉత్సవమూర్తులకు స్వాగతం పలికారు. అనంతరం బంగారు అశ్వం, సింహ వాహనాలపై పట్టణ వీధుల్లో ఊరేగిస్తూ ముక్కంటీశుడు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. లింగేశ్వరుడైనటువంటి జ్ఞానప్రసన్నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ మాసం 10 నుంచి 23 వరకు శ్రీకాళహస్తి ఆలయ చరిత్ర అంగరంగ వైభవంగా ఎప్పుడూ కనీవిని రీతిలోనటువంటి భక్త జనసందోహంతో అన్ని కార్యక్రమాలకు కూడా స్వామి అమ్మవారి ధ్వజారోహణం కావచ్చు, భక్త కన్నప్ప ధ్వజారోహణం కావచ్చు, అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి మహాశివరాత్రి రోజు కావచ్చు, మరి రథోత్సవం కావచ్చు, తెప్పోత్సవం కావచ్చు, కళ్యాణోత్సవం కావచ్చు, అదేవిధంగా ఈరోజు జరుగుతున్న స్వామి అమ్మవారి గిరి ప్రదర్శన కావచ్చు, అన్నిటికి కూడా మరి భక్తులు విశేషంగా అశేషంగా విచ్చేసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నటువంటి శ్రీకాళహస్తి నియోజకవర్గ యావత్ భక్త బృందానికి కూడా మరి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా పూర్తి పర్యవేక్షణతో శ్రీకాళహస్తి శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు కావచ్చు, అదే రకంగా ఆలయ అధికారి బాపిరెడ్డి గారు కావచ్చు, వారి పాలక మండలి అధ్యక్షుడు సాయి, వారి మిత్ర బృందం కావచ్చు, అందరూ కూడా పూర్తి పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు. ఈ రోజుతో మరి గిరిజనతో మరి 90% మహాశివరాత్రి బ్రహ్మోత్సవం, ఎల్లుండికి పల్లకి సేవతో అన్ని కార్యక్రమాలు కూడా పూర్తవుతాయి. ఏదైనా కానీ ఈ 2026 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు జరుగుతున్నట్టు గిరి ప్రదక్షిణకి ఒక ప్రత్యేకత శ్రీకాళహస్తిలో ఏంటంటే వర్చువల్గా మరి గిరి ప్రదక్షిణ రోడ్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక, మరి మన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు వచ్చినాక మరి 10 కోట్ల రూపాయలతో గిరి ప్రదక్షిణ రోడ్డుని కొత్తగా నిర్మించడం జరిగింది. మీరు చూశారు లేదో, మన వేడాం రూట్లో, రామాపురం రూట్లో అద్భుతమైనటువంటి రోడ్డుని నిర్మించడం జరిగింది. ఇవన్నీ పాతవి ఇబ్బంది లేదు, కానీ కొత్తగా అదే రకంగా మళ్ళీ 20 కోట్ల రూపాయలతో శివం టు శివం రోడ్డును కూడా మరి ఆ రోజు ఆనం రామారెడ్డి గారు మంత్రి గారు రావడం జరిగింది. ఈరోజు గిరి ప్రదర్శనకు గాను మరి ప్రముఖ సినీ నటి శ్రియా గారు రావడం జరిగింది. మరి అదే రకంగా అందరూ కూడా జరిగిన కార్యక్రమం అన్నీ కూడా దిగ్విజయంగా జరిగినాయని చెప్తారు. మరొక్కసారి మరి ఈ యొక్క మహాశివరాత్రి భక్త బృందం ఎవరైతే ఉన్నారో, సేవకులు కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఏదైతే గాన్ల కులస్తులు ఉన్నారో శ్రీకాళహస్తి నియోజకవర్గం, వారి ఆచారంగా పురాతనంగా వారు ఇక్కడ ఈ కొండమిట్ట దగ్గర ఉన్నటువంటి పాలడిపో పక్కన ఉన్నటువంటి మరి ఇది పురాతనమైన ఎప్పుడో 100 సంవత్సరాలుగా వాళ్ళ కులస్తులు ఇక్కడ ఈ మండపాన్ని పునర్నిర్మాణం చేసుకొని మరి నీట్గా అందంగా సుందరంగా నిర్మించి స్వామి అమ్మవార్లు అటు పండుగలప్పుడు వస్తున్నటువంటి ఏదైతే
మకర సంక్రాంతి మూడో రోజు కనుమ పండుగ రోజు స్వామి అమ్మవారు గిరి ప్రదర్శనకి వేస్తారు. ఆ రోజు ఇక్కడ స్వామి అమ్మవార్లు వస్తారు. అదే రకంగా ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో ఒకరోజు ఈ రోజు గిరి ప్రదర్శన స్వామి అమ్మవార్లు వచ్చినప్పుడు ఇక్కడ ఈ మండపంలో విడిది దిగి స్వామి అమ్మవారికి ధూపదీప నైవేద్య హారతులు ఇచ్చి భక్తజన సందోహం అంతా కూడా వారి కమ్యూనిటీ వాళ్ళ కులస్తులందరూ కూడా గాండ్ల కులస్తులందరూ కూడా వస్తారు. మరి వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు అందరికీ. ఈరోజు 8వ రోజైన కొండ చుట్టు కార్యక్రమం శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా కనీ విని ఎరుగని రీతిలో లక్షలాది మంది గిరి ప్రదక్షిణ చేయడానికి అందరూ ఎంతో ఉత్సాహం చూపి ఆ స్వామి అమ్మవార్లతో కూడా వెళ్తూ నడుస్తూ ప్రతి ఒక్కరూ శివస్మరణం చేసుకుంటూ ఉంటే ఆహ్లాదకరంగా ఉంది. ఈ శివరాత్రి మొత్తం ఆ వాయులింగేశ్వరుడే చేసుకున్నట్టుగా ఉంది. ఫస్ట్ రోజు చూస్తే అద్భుతంగా జనాలు ఫస్ట్ రోజు నుంచి ఇప్పటిదాకా ఎక్కడ ఏ ప్రోగ్రాంలో ఏ ఆటంకం జరగకుండా ఆ శివుని ఆ వాయులింగేశ్వరుని చేసుకునే రూపంలో చూస్తూ ఉంటే కనివిని ఎరుగని రీతిలో ఉంది. శివరాత్రి రోజున 1,25,000 మంది దర్శనం చేసుకున్నారు. కని విని ఎరిగిన చరిత్రలో ఇదే మొదటిసారి. అదేవిధంగానే కొండ చుట్టూ కూడా ఎప్పుడు అసలు అందరూ ఆహో ఓ అంటారు. ఆ వాయులింగేశ్వరి నామస్వరంతో ఓం నమ శివాయ నామస్వరంతో నడుస్తూ ఈ 22 కిలోమీటర్ల ఆ గిరి ప్రదక్షిణ రోడ్డును కూడా మొన్ననే మీకు తెలుసు 13వ తారీఖున వర్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేశారు. అది తెలుసుకొని జనమంతా కూడా ఎక్కడా ఏ ఆటంకం లేదని ఇంకా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇదంతా ఆ శివుడి లీల. ఓం నమ శివాయ. ఓం నమ సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.